సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024 లో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పేసి తీసుకొచ్చింది. సో ఈ బిల్లు గురించి మాట్లాడదాం. అసలు ఏంటి ఈ బిల్ అంటే ఏంటి, ముస్లిం కమ్యూనిటీకి దీనికి డిస్ప్యూట్ ఏంటి, అసలు ముస్లింస్ ఎందుకు దీనికి వ్యతిరేకంగా చెప్తున్నారు, సో దీనిపైన సుప్రీంకోర్టు రీసెంట్ గా ఇచ్చిన ఇంట్రిమ్ జడ్జిమెంట్ ఏంటి అనే విషయాల గురించి మనం ఇవాళ మాట్లాడదాం. సో బిఫోర్ డీపింగ్ డైవ్ ఇంటూ ద వీడియో, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పేసి పార్లమెంట్ ప్రపోజల్ చేసింది. ఇది పార్లమెంట్ లో లోక్సభలో పాస్ అయింది అండ్ రాజ్యసభలో కూడా పాస్ అయింది. సో ఇది ప్రెసిడెంట్ అమెండ్మెంట్ కోసం వెయిటింగ్ లో ఉంది. సో అసలు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అంటే ఏంటి, అసలు వక్ఫ్ అంటే ఏంటి అనే విషయాలు మనం మాట్లాడదాం. ఫస్ట్లీ వక్ఫ్ అంటే ఇది జనరల్ గా ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందిన బిల్. అంటే ఇక్కడ ఒక డోనరు, ఆయన ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆయన దగ్గర చాలా ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ దేవుని పేరు పైన డొనేట్ చేస్తాడు. సో దాన్ని వక్ఫ్ అని అంటారు ముస్లిం కమ్యూనిటీలో. సో ఈ డొనేట్ చేసిన ల్యాండ్ ని ఏం చేస్తారంటే జనరల్ గా ఆ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దానికి స్కూల్ కి, ఎడ్యుకేషన్ కి, గ్రేవ్ యార్డ్ కి, శ్మశాన వాటికి వీటికి యూజ్ చేస్తారు. సో ఈ కాన్సెప్ట్ అనేది ఓన్లీ ముస్లిం కమ్యూనిటీలోనే ఉంది. ఇది సౌత్ ఆఫ్రికాలో అండ్ మన సౌదీ అరేబియాలో, ఇరాక్, ఇరాన్ లో ఈ కాన్సెప్ట్ అనేది ఇవాల్వ్ అయ్యి ఇక్కడ మన ఇండియాలోకి వచ్చింది. సో ఢిల్లీ సల్తనేట్ మొయిజుద్దీన్ షామ్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. ఆయన ఈ ప్రాసెస్ ని, వక్ఫ్ అనే ప్రాసెస్ ని మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేసిండు. సో ప్రస్తుతం మనము ఈ వక్ఫ్ అనేది అమెండ్మెంట్ ఏదైతే బిల్ ఉందో అది 1995 లో ఉన్న బిల్ ని అమెండ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో జనరల్ గా ఈ ల్యాండ్ ఎవరైతే డొనేట్ చేస్తారో, డొనేట్ చేసే మనిషి ఆయన్ని డోనర్ అంటారు. సో దాన్ని తీసుకునేటోడిని డోనీ అంటారు. సో ఈ ల్యాండ్ ని మేనేజింగ్ చేసేటోళ్ళని ముస్లిం లో ముతావలి అని చెప్పేసి చెప్తారు. అంటే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దానిపైన మేనేజింగ్ చేస్తూ ఉంటాడు. దానికి గ్రేవ్ యార్డ్ యూజ్ చేయాలా, హాస్పిటల్ యూజ్ చేయాలా అని చెప్పేసి రికార్డ్స్ మెయింటైన్ చేసే ఆయన్ని ముతావలి అని అంటారు. సో ఇప్పుడు ఆ 1995 బిల్లు నుంచి 2024 లో అమెండ్మెంట్స్ ఏం చేయాలా, ఏమేమి చేంజెస్ చేయాలనే విషయాలు మనం మాట్లాడదాం. ఓన్లీ 5 అమెండ్మెంట్స్ అండ్ 5 పాయింట్స్ ఉన్నాయి దాంట్లో, అవి మాట్లాడదాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాంపోజిషన్ ఆఫ్ వక్ఫ్ బోర్డ్ ఉంటుంది కదా, దాంట్లో మెంబర్స్ ఎంతమంది ఉండాలా, ఏ కమ్యూనిటీకి చెంది ఉండాలని చెప్పేసి ప్రపోజల్. సో ఇంతకుముందు వక్ఫ్లో ఓన్లీ ముస్లిం పీపుల్ మాత్రమే ఉండేది. కాకపోతే ఇప్పుడు ఈ అమెండ్మెంట్ బిల్లో ఏమైనా ఉందంటే ఒక నాన్ ముస్లిం అయి ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ లో బోర్డులో అయితే ఒక నాన్ ముస్లిం అయి ఉండాలా, స్టేట్ గవర్నమెంట్ లో అయితే ఒక 2 నాన్ ముస్లిమ్స్ అయి ఉండాలని చెప్పేసి చెప్పారు. సో దీనిపైన ముస్లిం కమ్యూనిటీ ఎగెనిస్ట్ గా ఉన్నారు. అయితే దీనిపైన రెస్పాన్స్ ఏమని గవర్నమెంట్ ఇచ్చిందంటే, అడ్మినిస్ట్రేషన్ లో ఎవరైతే ఏంది నీ ల్యాండ్ ని మానిటర్ చేస్తా ఉండాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ దీనిపైన రెస్పాన్స్ ఇచ్చింది. సో ఇది పాయింట్ 1. సో పాయింట్ 2 ఏంటంటే, ఈ వక్ఫ్ ల్యాండ్ ఉంటది కదా, ఈ ల్యాండ్ పైన ఒక ఇండివిజువల్ అయినా చేయొచ్చు, డొనేట్ చేయవచ్చు, ఒక గవర్నమెంట్ అయినా చేయొచ్చు, ఇంకా ఏదైనా ఇన్స్టిట్యూషన్ చేయొచ్చు. సో దీనిపైన డిస్ప్యూట్ ఏదైనా ఉంటే ఈ డిస్ప్యూట్ ఇంతకు ముందు వక్ఫ్ ట్రైబ్యునల్ కి వెళ్ళేది. కాకపోతే ఇప్పుడు ఈ న్యూ అమెండ్మెంట్ లో ఏమనుందంటే ఇది ఓన్లీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మాత్రమే చెక్ చేస్తాడు, దీనిపైన ఫైనల్ జడ్జ్మెంట్ అనేది ఇస్తాడని చెప్పేసి ఇది ఈ న్యూ బిల్లో ఉంది. సో దీనిపైన మళ్ళీ జేపీసీ రీసెంట్ గా సుప్రీంకోర్టు దీనిపైన జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది, ఇంట్రీమ్ జడ్జ్మెంట్ ఇచ్చింది, ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వలేదు ఇంకా. సో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇది సెకండ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇంతకు ముందు ఒక్కసారి ల్యాండ్ కనుక వక్ఫ్ వెళ్ళిపోయింది అనుకో, అది మళ్ళీ బ్యాక్ రాదు. సో ఎంతమంది ఏం చేసుకున్నా కూడా ఒక్కసారి రిజిస్టర్ అయితే అది బ్యాక్ రాదు. కాకపోతే దీన్ని రిమూవల్ యూజర్ అని చెప్పేసి, రిమూవల్ ఆఫ్ వక్ఫ్ బై యూజర్ అని చెప్పేసి ప్రపోజల్ తీసుకొచ్చారు. అంటే ఒక్కసారి ల్యాండ్ అటు వెళ్ళినా కూడా మళ్ళీ రివర్స్ తీసుకొచ్చనే ప్రపోజల్ 2024 అమెండ్మెంట్ బిల్లో ఉంది ఇది. సో ఇది పాయింట్ 3. పాయింట్ 4 వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇంతకు ముందు చదువు లేదు, ఇంతకు ముందు ఏం లేకుండా, కానీ ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ మొత్తం డిజిటలైజ్ అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది 6 months లోనే అవ్వాలని చెప్పేసి న్యూ ప్రపోజల్లో ఉంది. కాకపోతే కొన్ని ల్యాండ్స్ ఉంటాయి, కొన్ని ల్యాండ్స్ లో ఇప్పుడు 1, 2, 3, 4, ఒక 5, 6 ల్యాండ్స్ ఉంటాయి. సో అవన్నీ సాల్వ్ అయిపోతే 6 నెలల్లో ఒక దానిపైన డిస్ప్యూట్ ఉంటుంది, దానిపైన జడ్జ్మెంట్ రావాల్సి ఉంటుంది. సో ఒకవేళ అది జడ్జ్మెంట్ రాకపోతే దాన్ని ఆక్రమించుకుంటారని చెప్పేసి ఉంటుంది. కాకపోతే దీనిపైన వక్ఫ్ ట్రైబ్యునల్ ఏమైనా రిట్ పిటిషన్ ఏదైనా ఇస్తే ఆ ల్యాండ్ అనేది అక్కడ ఆగుతుంది. సో ఇది పాయింట్ 4. సో ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, మనకు వక్ఫ్ ట్రైబ్యునల్ ఏదైతే జడ్జ్మెంట్ ఇస్తుందో ఆ జడ్జ్మెంట్ కి మనం సాటిస్ఫై అవ్వకపోతే ఆ జడ్జ్మెంట్ ని మనం హైకోర్టులో కూడా ఛాలెంజ్ చేయవచ్చు అని చెప్పేసి 2024 అమెండ్మెంట్ బిల్లో ఉంది. అయితే ఇవన్నీ 5 పాయింట్స్. దీనిపైన నిన్న కాదు మొన్న సుప్రీంకోర్టు ఒక ఇంట్రీమ్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఫస్ట్లీ ఒక ల్యాండ్ డిస్ప్యూట్ ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేనేజ్ చేయడం ఏంటి, ల్యాండ్ డిస్ప్యూట్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియరీ అని చెప్పేసి దాన్ని స్ట్రైక్ డౌన్ చేసింది. సో ఇది పాయింట్ 1, సుప్రీంకోర్టు చెప్పిన పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే,
సుప్రీంకోర్టు ఒక ఇంటరిమ్ జడ్జ్మెంట్ లో ఏమని ఇచ్చిందంటే ఈ డోనీ అనేటోడు ఎవరైతే చేయాలో ఓన్లీ 5 years ముస్లిం రిలీజియన్ ని ప్రాక్టీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు డొనేషన్ చేయవచ్చు అని చెప్పేసి ఆ బిల్లో ఉంది. కాకపోతే దీన్ని కూడా 5 years ఎలా మీరు నిర్ధారిస్తారని చెప్పేసి దీన్ని కూడా ఇంటరిమ్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ లో దీన్ని కూడా స్ట్రైక్ డౌన్ చేసింది. సో ఇది పాయింట్ 2. సో ఇది కంప్లీట్ వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.